నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నందిగామ శ్రీనివాసులను గెలిపించాలంటూ గ్రామ అభివృద్ధికై నూతన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పశు వైద్యశాల మరియు డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి లైట్లతో పాటు వాయల సింగారం గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన కోతులు, కుక్కలు బెడదను కూడా తీరుస్తానని మేనిఫెస్టోలో చేర్చడంలో ఆ విషయం కాస్త గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నా పేరు నందిగామ శ్రీనివాసులండి. అనంతగిరి మండలం వాయల సింగవరం. ఈ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నేను ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసి ఈ గ్రామంలో కూలీలతో ప్రజలందరితో మమేకమై ఉన్నాను. ఈ క్రమంలో మా గ్రామంలో రొటేషన్ పద్ధతిలో వచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఏదైతుందో దాంట్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, గ్రామాభివృద్ధికి నా వంతుగా నేను తోడ్పడాలని, ఈ ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి నేను ఫీల్డ్ అసిస్టెంట్గా రాజీనామా చేసి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు, స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు నాకు పిలిచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలో నా వంతుగా నా యొక్క మేనిఫెస్టో ఏదైతే నేను చెప్పినో దాంట్లో ఉన్నటువంటి గ్రామానికి లైబ్రరీ, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్య కానీ, తర్వాత ప్రధాన వీధుల్లో సోలార్ లైట్లు అని చెప్పి నేను అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పశు వైద్యశాల, తర్వాత ఇంకా శ్మశానాల వాటి ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్ళు, అర్హులైనటువంటి అందరు కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారాగా వీటిని కూడా తీసుకురావాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం పెద్దలందరి సహకారంతో చేయాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో అవి కనుక నేను కనుక నెరవేర్చలేకపోతే 2.5 సంవత్సరాలు నేను ప్రజల వద్దకు వెళ్ళి రెఫరెండం కోరుతాను. ప్రజల యొక్క తీర్పు కనుక 60% మంది ప్రజలకు నన్ను వ్యతిరేకిస్తే నేను తక్షణమే రాజీనామా చేస్తానని చెప్పి నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. ప్రధానంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కోతులు, కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యను తొలగించడానికి తప్పకుండా నేను దాన్ని ప్రధాన సమస్యగానే గుర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ఇంకా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిగా నేను పరిష్కారం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉన్న మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత కూడా నేను ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పి ఈ విధంగా అందరికీ తెలియజేస్తూ నాకు ఈరోజు నాతో పాటు నాకు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకా మిగతా ఉన్నటువంటి అందరూ కూడా మిత్రులందరూ కూడా నాకు టీడీపీ వ్యక్తులు కూడా అందరూ కూడా నాకు ఈ రోజు ముందుకు వచ్చి నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎన్నికల సంఘం తనకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ సర్పంచ్ అభ్యర్థి నందిగామ శ్రీనివాసులు గ్రామస్తులను అభ్యర్థించారు. నా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తండి. రిమోట్ గుర్తుపై ప్రజలు వారి యొక్క మమ్మీలు ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ E6 టీవీ.